Hi friends, how are you? Welcome to my channel. Today I am making butter chicken and butter naan. సాఫ్ట్గా టేస్టీగా ఉండే బటర్ నాన్ అలాగే బటర్ చికెన్ కూడా తయారు చేసుకుందాం. సో ముందుగా బటర్ చికెన్ కోసం 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలాగ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. సో బటర్ చికెన్లో ఫస్ట్ ప్రాసెస్ చికెన్ మ్యారినేషన్. సో చికెన్ మ్యారినేట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా అండ్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేద్దాం. వన్ టేబుల్ స్పూన్ ఆశీర్వాద్ కారం యాడ్ చేశాను. ఆ మసాలా చికెన్కి పట్టించి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. చాలా టేస్టీగా సాఫ్ట్గా చికెన్ అవుతుంది. తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ బటర్ నాన్. బటర్ నాన్ కోసం మైదా కలపడానికి గోరువెచ్చని వాటర్ తీసుకుందాము. ఈ గోరువెచ్చని వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఈస్ట్, 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయినాయి అవన్నీ. మైదా యాడ్ చేద్దాము. నేను నలుగురు సరిపడిన ఫ్లార్ని వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా పిండిని కలుపుకుందాము. చపాతీ పిండిలాగా కాకుండా బటర్ నాన్కి వాటర్ ఎక్కువ కావాలి, ఎందుకంటే నాన్స్ సాఫ్ట్గా రావాలి కాబట్టి. ఇలా కలిపి బటర్ని కూడా యాడ్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్. ఇది అన్సాల్టెడ్ బటర్ కరిగించి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇలా బటర్ యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా ఒత్తుకోవాలి. ఎంత బాగా ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా నాన్స్ వస్తాయి మనకి. చూడండి, చాలా సాఫ్ట్గా మనకి పిండి ముద్ద తయారైంది. ఉంటేనే నాన్స్ బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం బౌల్ని ఫాయిల్తో కవర్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బటర్ చికెన్ మసాలా కోసం నేను 2 ఆనియన్స్ని, 3 టమాటాలను తీసుకుంటున్నాను. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ బటరు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం.
ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేద్దాము. ఆనియన్స్ టమాటోస్ బాగా కుక్ అయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 5 డ్రై రెడ్ చిల్లీస్, మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు, మీరు తగ్గించుకోవచ్చు కూడా. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండ్ ధనియా పౌడరు అండ్ క్యాష్యూ నట్స్ జీడిపప్పులు కూడా యాడ్ చేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, మనం ఎందుకంటే అన్నిట్లో వేస్తూ వస్తున్నాం కాబట్టి చూసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ మిక్స్చర్ని కుక్ చేసుకుందాం. మసాలా కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. 1 అవర్ బిఫోర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేసుకుందాం. ఇది మ్యారినేట్ చేసిన చికెన్. ఈ చికెన్ని మనం ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మసాలా మంచిగా కుక్ అయింది, చల్లారి పెట్టుకున్నాము. చల్లారిన మసాలాని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా లేకుండా మసాలా ఇలా స్మూతీగా వస్తుంది. చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది. బటర్ చికెన్కి లాస్ట్ ప్రాసెస్. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేద్దాం. అలాగే బటర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆశీర్వాద్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము, ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాము. ఇలాగా మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బ్లెండర్లో మిగిలిన మసాలాని వాటర్ వేసి ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేద్దాం. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ చికెన్ని మసాలాల్లో యాడ్ చేద్దాం. చికెన్ మసాలాకు పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం.
తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేద్దాం. ఇలా క్రీమ్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒక చిటికెడు కసూరి మేతిని కూడా వేసుకుందాం. ఫైనల్లీ బటర్ చికెన్ ఈజ్ రెడీ. గార్నిషింగ్ కోసం పైన క్రీమ్ని అలాగే కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుందాం. సో ఎమ్మీగా టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బటర్ చికెన్ని ఇంట్లో ఉన్న అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బటర్ నాన్స్ చేద్దాం. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాం. సో నాన్ షేప్స్ ఎప్పుడు రౌండ్గా చపాతీలాగా ఉండవు. నాన్ షేప్ ఎప్పుడు ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. అలాగే చేద్దాం. ఉతుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేసుకుందాం. నాన్స్ ఎప్పుడు ఒకవైపే మనం ప్యాన్ మీద కాల్చుకోవాలి. ఇంకొక వైపు గ్యాస్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చాలి. ఈ నాన్ని డైరెక్ట్గా మనం ప్యాన్తో సహా ఫ్లిప్ చేసి కాల్చుకోవచ్చు గ్యాస్ మీద డైరెక్ట్గా. లేదు ఇంకొక మెథడ్, గ్రిల్ పెట్టుకొని దాని మీద నాన్ వేసి ఒకవైపు కాల్చుకోవాలి. సో ఒకవైపు ప్యాన్ మీద ఒకవైపు గ్రిల్ మీద మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టి నాన్ని కాల్చుతున్నాం. వీటిని మనం బాగా ఉతుకున్నాం కాబట్టి నాన్స్ చక్కగా పొంగుతున్నాయి. తర్వాత అయిపోయిన ప్రతి నాన్కి తీసిన తర్వాత బటర్ అప్లై చేస్తాం. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బటర్ చికెన్తో బటర్ నాన్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.